అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తేక సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుష్శుభములు. నేడు 2024 సంవత్సరము జూలై మాసము 18వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. ఆకులు మాత్రమేనా? మార్క్స్ వార్త 11వ అధ్యాయము 13వ వచనమందు ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దానిలో ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. యేసు అంజూరపు చెట్టును చూచిన వెంటనే అందులో ఫలములు ఉండునేమో అని ఆసక్తితో దాని చెంతకు వచ్చాను. ఆకలితో వచ్చిన ఆయనక ఆకలి తీరలేదు. వాంఛతో వచ్చిన ఆయనక వాంఛ నెరవేర్చబడలేదు. ఏమరపాటే కలిగెను. అంజూరపు చెట్టు యొక్క గుణము ఏమిటో తెలియనా? అది పూలు పూయుటకు ప్రారంభించిన వెంటనే దాని ఆకులన్నీ రాలిపోవును. ఆ చెట్టు అంతయు పూలతోనే నిండుగా దర్శనమిచ్చును. దాని పువ్వులో నుండి పిందెలు వచ్చుచున్నప్పుడు అవి చిగురించుటకు ప్రారంభించును. ఫలమిచ్చు కాలము వచ్చుచున్నప్పుడు ఫలములతో పాటు విస్తారమైన ఆకులను దానిలో కనబడను. విస్తారమైన ఆకులు ఉన్నట్లయితే విస్తారమైన ఫలమును ఆ చెట్టునందు ఉండును. పక్షులన్నీ అక్కడికి వచ్చి పోగవును. ఒకే రకమైన శబ్దముతోనూ ఆర్భాటముతోనూ కనబడును. ఆకలితో నడిచి వచ్చిన యేసుక్రీస్తు తినుటకు ఏమైనను దొరుకునేమోనని కాంక్షతో ఆకులు గల అట్టి అంజరుపు చెట్టు వద్దకు వచ్చి చూచెను. దానిలో ఆకులు ఉండెనే గాని ఫలములు లేవు. ఆకులు అవశ్యమైనదే, అయితే ప్రభు ఫలములను ఎదురు చూచెను. ఆకులు ఆకలిని తీర్చలేవు, కానీ ఫలములు ఉండినట్లయితే తిని ఉత్సాహము పొంది ఇంకా పలు గ్రామములను దర్శించి బహుబలముగా పరిచర్యను చెయ్యగలను కదా. చెట్టు యొక్క గొప్పతనము ఫలము యందే కదా ఉన్నది. ఫలములు లేకపోయినట్లయితే ఏమి ప్రయోజనము? అది భూమిని కదా వ్యర్థముగా చెరిపివేయును. నేడును అనేకులైన క్రైస్తవుల వద్ద ఆకులు మాత్రమే కనబడుచున్నవి. నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నారు తప్ప ప్రభు కొరకు ఫలములను ఇచ్చుటలేదు. ఆత్మఫలములు వారి వద్ద కనబడటలేదు. ఎలాగైతేనేమి క్రైస్తవులుగా పుట్టి ఉన్నాము, ఎలాగైతేనేమి బ్రతికేద్దాము అని మనసుకు వచ్చినట్లు జీవించుచున్నారు. విశ్వాసము గూర్చి మనము తలంచి చూచుచున్నప్పుడు ఆకుల వలె ఉన్న విశ్వాసము కలదు. ఆకులనుట ఇహ సంబంధమైన ఆశీర్వాదములను కనబరుచుచున్నది. ఫలము అనుట ఆత్మీయ సమృద్ధిని చూపించుచున్నది. ఆత్మీయ ఫలములు లేక ఇక ఇహ సంబంధమైన ఆశీర్వాదములై ఉన్న ఆకులను పొందుకొని ఉన్నట్లయితే ప్రయోజనము ఏమిటి? అనేకులు ఇహ సంబంధమైన సమృద్ధిని చూపించుచున్నారు, అయితే ఆత్మ సంబంధమైన పేదరికమునందు జీవించుచున్నారు. ధనమును, సంపదను, సమృద్ధియు, ఉద్యోగమును, పదవియు ఉన్నట్లయితే మంచి ఆత్మీయ ఫలములు లేదు, దైవిక స్వభావము లేదు, పరిశుద్ధతయు లేదు. విశ్వాసము చేత మనము అరుదైన గొప్ప లోక ఆశీర్వాదములను ప్రభు వద్ద నుండి పొందుకొనగలము. అయితే ఆత్మీయ ఫలము ఇచ్చుట ద్వారా మాత్రమే పొందుకొనిన ఆశీర్వాదమును మన వద్ద దక్కించుకొనగలము. దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలము మీ యందు కనబడుచున్నదా? ఇహ సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే పొందుకొని ఆగిపోకూడదు. పర సంబంధమైన ఆశీర్వాదములను, నిత్యత్వమునకు సంబంధించిన ఆశీర్వాదములను అన్వేషించుడి. నేటి ధ్యానమునకే పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ ఫలములు పచ్చవియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నది. పరమగీత గ్రంథములు 7వ అధ్యాయము 13వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 20, 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రము అపోస్తుల కార్యము 21 అధ్యాయము 1 మొదలుకొని 17 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.